హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే. నేను కొత్తగా యూట్యూబ్‌లో జాయిన్ అయ్యి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి వీడియో అయితే చేయాలని చెప్పి నా వీడియోస్‌కైతే చాలా గ్యాప్ తీసుకున్నాను. అసలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే నేను గ్యాప్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పి అనుకుంటున్నారా? అసలు యూట్యూబ్ మనకి సపోర్ట్ చేస్తుందని తెలుసు మనందరికీ. నాకు తెలుసు. అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్న దానికోసం చిన్న రీసెర్చ్ చేద్దామని చెప్పేసి కొద్దిగా గ్యాప్ అయితే నా వీడియోస్ తీసుకున్నాను. ఎందుకంటే నా వీడియోస్ చేసి అప్రాక్సిమేట్లీ 3 వీక్స్ అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే ఎక్స్‌పర్ట్స్ అనమాట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే యూట్యూబ్ మన వీడియోని సజెస్ట్ చేస్తుంది అంటున్నారు. అది కరెక్టా? కాదా? అని చెప్పేసి చిన్న చెక్ చేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే చిన్న ప్రయోగం చేశాను. ఎందుకంటే మన వీడియోస్‌ని అప్‌లోడ్ చేయకుండా ఉంటే యూట్యూబ్ మన వీడియోస్‌ని సజెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తదా లేదా? ఎందుకంటే యూట్యూబ్ అయితే ఖచ్చితంగా 100% వాళ్ళ ఎఫర్ట్ అయితే వాళ్ళు ఇస్తున్నారండి. ఖచ్చితంగా ముందుకైతే తీసుకెళ్తున్నారు. బట్ మనం ఎంతవరకు చేయాలి అన్నది మన దాని మీద డిసైడ్ అవ్వాలంట. ఎందుకంటే మనం పెట్టి వీడియో కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్‌గా ముందుకెళ్తుంది. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే షార్ట్స్‌కి కానీ లేదంటే యూట్యూబ్ మనది ఏదైనా ఎక్కువ వ్యూస్ వచ్చిన దాన్ని వాళ్ళు ముందుకు సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఫ్రీక్వెంట్‌గా వీడియో పెట్టడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. ఓకే. మనం గ్యాప్ అయితే తీసుకోవద్దండి. నేను గ్యాప్ కావాలని చెప్పి తీసుకున్నాను. అసలు ఇది దేనికి? ముందుకు వెళ్తుందా లేదా మన ఛానల్ అని చెప్పి యాక్చువల్లీ నేను 1 వీకే అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా అలా కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఏంటంటే 3 వీక్స్ డిలే అయిపోయింది. ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు కూడా వీడియో అన్నది అప్లోడ్ చేసి యూట్యూబ్‌లో అయితే గనక వదులుదామని చెప్పేసి అనుకుంటున్నాను. యూట్యూబ్ అయితే మనకి 100%కి 200% ఎఫర్ట్ అయితే ఇస్తుంది. సపోర్ట్ అయితే చేస్తుంది. మనం మన వీడియోస్ కోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత కంటెంట్ అందిస్తున్నాం జనాలకి అన్నది మనం గుర్తించినట్టయితే గనక మన వీడియో ముందుకెళ్తుంది. ప్లస్ వ్యూస్ అన్నది ఆటోమేటిక్‌గా అవి జనరేట్ అవుతాయి. వ్యూస్ కోసం మీరు బయట వాళ్ళ దగ్గర ఎవ్వరు కూడా చేయడం కూడా సజెస్ట్ చేయమనడం, లేదంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయమనడం, సబ్ కూడా చేయొద్దు. ఓకేనా? మన కంటెంట్ బాగుంటే అంటే మీరు చెప్పే మ్యాటర్ బాగా చెప్పండి. బాగా చెప్పినట్టయితే గనుక ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని దాన్నేంటి ఎంకరేజ్ చేస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేయడం వల్ల మన వీడియో బాగా నచ్చిందనుకోండి, జనాల్లోకి వెళ్ళిందనుకో ఒక్క వీడియో చాలండి. ఒక్క వీడియో మనకి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యి మన కంటెంట్ కరెక్ట్‌గా ఇచ్చినట్టయితే గనక 1000 సబ్స్క్రైబర్స్ అన్నది అవుతుంది. ప్లస్ 4000 వాచ్ అవర్ అన్నది కూడా ఒక్క వీడియో మనది అయినట్టయితే గనక ట్రై చేయండి. ట్రై ఇంపాసిబుల్ క్యాన్ చేంజ్ పాసిబుల్. ఓకేనా? మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రతిఫలం మాత్రం అదే వస్తుంది. కష్టపడ్డ వారికి ఎప్పుడు కూడా అన్యాయం అయితే జరగదు. ఓకేనా? నేనైతే గ్యాప్ మాత్రం నేనే తీసుకున్నాను. దానివల్ల నా సబ్స్క్రైబర్స్, నా వ్యూస్ కూడా కొద్దిగా స్లో డౌన్ అయితే అయినవి. ఓకేనా? గ్యాప్ అయితే ఎటువంటి గ్యాప్ తీసుకోకండి. ఫ్రీక్వెంట్‌గా పెట్టుకుంటే వీక్లీ 3 లేదంటే వీక్లీ 2 ఖచ్చితంగా వీక్లీ 2 ప్రతిరోజు వీడియో పెట్టాలి అన్న ఆప్షన్ అయితే లేదు. ఓకే. మనకి మీ దగ్గర కంటెంట్ కానీ లేదంటే సబ్జెక్ట్ కానీ ఉందనుకోండి ప్రతిరోజు పెట్టండి వీడియో పర్లేదు ఫ్రీక్వెంట్. బట్ ఏ టైంలో పెట్టాలి ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఏ టైంలో పెడితే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, టైం అంటూ ఫాలో అవ్వచ్చా అన్న దాని మీద కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.